సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిన పెట్రోల్ బంక్ షార్టేజ్ కావచ్చు, లేకపోతే డీజిల్ షార్టేజ్ కావచ్చు, ఈ రోజుకి కూడా చాలా వరకు పెద్ద ఎత్తున దానిపైన చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనమైతే ఉన్నాము రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో. అయితే చాలా వరకు ఒక పెట్రోల్ బంక్ సంబంధించి మనమైతే ఇక్కడ ఏ విధంగా ఈ పెట్రోల్ అనేది సరఫరా అవుతుంది, మరి ఇంతమంది కూడా చాలా వరకు షార్టేజ్ లేదు అని చెప్పంగా కూడా వచ్చి వాళ్ళు పెట్రోల్కి ఏరులై బార్లు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు ఈ పెట్రోల్ బంక్ సంబంధించి మేనేజర్ అయితే ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, అసలు పెట్రోల్ షార్టేజ్ లేదు అని అంటున్నారు ఒకవైపు, మరోవైపు జనాలు అయితే ఇట్లా పెట్రోల్ కోసం ఎగబడుతున్నారు. అసలు ఏంటి పరిస్థితి? ఇది పెట్రోల్ డీజిల్ షార్టేజ్ అయితే లేదండి. కన్ఫ్యూజన్ ఏంటంటే ఆయిల్ కంపెనీస్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ని రీటైల్ అవుట్లెట్స్కి రాకుండా అవాయిడ్ చేయడానికే రేషనింగ్ చేస్తున్నారు డీజిల్ అయితే. సో దానివల్ల కొన్ని అవుట్లెట్స్కి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఆ అవుట్లెట్స్ మందు ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్యానిక్ బయింగ్ చేస్తున్నారు అందరు. అదర్వైజ్ అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో షార్టేజ్. మాది 20,000 లీటర్స్ ట్యాంకర్ ఉంది. మాకు వన్ లోడ్ ఇస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తే 2 లోడ్స్ ఇస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తే 3 లోడ్స్ కూడా ఇస్తున్నారు. సో షార్టేజ్ ఉంటే అన్ని లోడ్స్ రావు ఎవరికి. సో దేర్ నో షార్టేజ్ అట్ ఆల్. అంటే షార్టేజ్ లేదు అని అంటున్నారు, కాకపోతే పెట్రోల్ బంక్ దగ్గర నో ఫ్యూయల్ షార్టేజ్, నో ఫ్యూయల్ అని కూడా పెద్ద ఎత్తున బోర్డులు కూడా పెడుతున్నారు. అవన్నీ ఎందుకు అసలు? అంటే ఇప్పుడు ఎవ్రీ పెట్రోల్ బంక్కి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కెపాసిటీ ఉంటుంది ఇవ్వడానికే. ఇప్పుడు మాది 20,000 లీటర్స్ మేము పర్ డే సేల్ చేయగలుగుతాం. బట్ ఫ్యూ అవర్స్లోనే 40,000 లీటర్స్ డిమాండ్ వస్తుంది. సో హాఫ్ డేలోనే అయిపోతుంది కాబట్టి నో స్టాక్ అని చెప్పి పెడుతున్నారు అంతే తప్ప ఇంకా వేరే యాజ్ షార్టేజ్ అయితే ఏం లేదు. అంటే ఎర్లీ మార్నింగ్ ఏ టైంకి ఇదంతా కూడా ఓపెన్ చేస్తున్నారు? ఏ టైం అవుతుందండి అయిపోయి? మేము 6 o'clock ఓపెన్ చేస్తున్నాము. 10 o'clock వీఆర్ క్లోజింగ్ ఆఫ్. అంటే నైట్ 10 o'clock. నైట్ 10 o'clock. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎట్లా ఉన్నారు జనాల సిచ్యువేషన్ కూడా పరిస్థితి? చాలా మంది వస్తున్నారు. మేము చెప్తూనే ఉన్నాము మీకు హాఫ్ ట్యాంక్ ఉన్నా మీరు మేనేజ్ చేసుకోండి, షార్టేజ్ అయితే లేదు అని. బట్ ఇక అందరూ ఒకళ్ళు ఉన్నారని చెప్పి ఇంకొకళ్ళు అట్లా వాళ్ళతో పాటు లైన్లో నిలబడి వెయిట్ చేస్తున్నారు ఫ్యూల్ కోసం. ఫైనల్లీ అంటే ఇబ్బంది ఏమన్నా పెడుతున్నారా వాళ్ళ దగ్గర నుంచి, కస్టమర్స్ దగ్గర నుంచి ఇబ్బంది కానీ తిట్టుకోవడం లాంటివి ఏదైనా చేస్తున్నారు? ఏం లేదు. అందరూ వెరీ వెల్ బిహేవ్డ్ వేలోనే దే ఆర్ స్టాండింగ్ ఇన్ లైన్ అండ్ కమింగ్. థ్యాంక్ యూ. సో ఈ విధంగా అయితే పెట్రోల్ బంక్లో జనాలు ఏర్లు అయితే పారుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెట్రోల్ ఫ్యూయల్ స్టార్టేజ్ లేదు అని తెలిసి కూడా వాళ్ళు వస్తున్నారంటే ఒక ప్యానిక్ మాత్రమే, ఇదంతా ఒక రూమర్ క్రియేట్ చేసి మాత్రమే వస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనకు చాలా వరకు తెలుస్తుంది. కేవలం బైక్సే కాకుండా పెద్ద ఎత్తున కార్లు కూడా చాలా వరకు కొన్ని వందల కార్లు కూడా వచ్చి ఇక్కడ ఒక లైన్లో నిల్చొని పెట్రోల్ స్టాక్ ఇంకా ఉండదేమో, మళ్ళీ వార్ ఎఫెక్ట్ మళ్ళీ పడుతుందేమో, లేకపోతే పెట్రోల్ ఏదైతే వస్తుందో లేదో సరఫరా అవుతుందో లేదో మన దేశానికి అని ఒక ప్యానిక్ పెట్టేసుకొని ఒక డైనమోలో వండుకుంటూ వాళ్ళు వచ్చి కూడా చాలా వరకు పెట్రోల్ తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ మనం చూసుకోవచ్చు, దాదాపు 20,000 లీటర్ల క్యాన్లు వస్తున్నాయి. అయినా కూడా జనాలు ఇలానే ఎగబడుతున్నారు. అండ్ ఆల్సో ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువగా మారిపోతుంది. ఈ పెట్రోల్ వల్ల చాలా వరకు ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా ఉదయాన్నే 6 గంటల సమయం వ్యవధిలో నుంచి నైట్ 10 గంటల వరకు పెట్రోల్ ఇలానే నడుస్తుందంటే మనం సీదా టైంలో చూసుకున్నట్లయితే మాత్రం కేవలం అక్కడిక్కడ ఒక 10 నుంచి 20 మంది మాత్రమే కనిపిస్తుంటారు. కానీ ఒక్కసారిగా ఇంతమంది కనిపించేసరికి కూడా చాలా వరకు ఇక్కడ క్రౌడ్ అనేది ఎక్కువగా నమోదవుతుంది. అండ్ ఏదైతే ప్యానిక్ కావచ్చు, లేకపోతే అదే ఒక డైనమోలో ఉండి ఇదంతా పెట్రోల్ షార్టేజ్ వస్తుందేమో అని వాళ్ళు ఒక డైనమోలో ఉండి ఇలా పెట్రోల్ బంక్ల పైన పడడం కూడా చాలా వరకు ఇటు పెట్రోల్ బంక్ మేనేజర్స్ కావచ్చు, లేకపోతే పెట్రోల్ ఎవరైతే పోస్తుంటారో వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఇబ్బంది కలిగిన పరిస్థితి కూడా అక్కడక్కడ హైదరాబాద్లో కనిపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. భానుప్రసాద్ శ్వేతంకర్, హిట్ టీవీ, బంజారా హిల్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.